సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నా తన 2000 బెడెడ్ హాస్పిటల్ పెట్టినా. రోజు 1000 మందికి ఉచితంగా భోజనం పెడతా, టిఫిన్ పెడతా, మందులు పెడతా, ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తా ఫ్రీగా. నా తన 150 డెలివరీస్ అయితే నెలకు మా మెడికల్ కాలేజీలో 150 డెలివరీలు అయితే 3 నెలలు అయితే ప్రెగ్నెంట్ అవుతారు వాళ్ళు, తెలుస్తుంది. రిమైనింగ్ 6 మంత్స్ ప్రతి నెల చెకప్ ఫ్రీ, టెస్టులు ఫ్రీ, మందులు ఫ్రీ. ఒక కార్డు ఇస్తాం 3 మంత్స్ కాగానే, 6 మంత్స్ కోసం డెలివరీ ఫ్రీ. అది కూడా నార్మల్ డెలివరీ. డెలివరీ అయినాక మా కేసీఆర్ మాదిరిగా నేను కేసీఆర్ మల్లారెడ్డి కిట్ ఇస్తా. 1200ది సాబున్, టవల్ అన్నీ పర్ఫెక్ట్గా. మళ్ళీ 5000 రూపాయలు నేను గిఫ్ట్ ఇస్తా పిల్లగాళ్ళకి. ఆడపిల్ల పుట్టినా ఎవరికైనా 5000. అది మల్లారెడ్డి సిఎంఆర్ గిఫ్ట్. అందుకే, ఎందుకంటే నాది మెడికల్ కాలేజ్, డాక్టర్లను తయారు చేసేది నాది. డాక్టర్లను తయారు చేయాలంటే పేషెంట్స్, డెలివరీస్ అన్నీ పర్ఫెక్ట్ ఉండాలి. దానికోసం చేస్తున్నారు. మల్లారెడ్డి గారు, డే అంతా అయిపోయింది, పడుకునే టైంకు ఏం ఆలోచన చేస్తారు, ఏమని కోరుకుంటారు, ఎట్లా పడుకుంటారు మీరు? నేను బుడ్డ పిల్లల లెక్క వండుకుంటాను. నేను సాయంత్రం 10 గంటలకే వండుకుంటాను. ఇట్లా నాకు పండగానే నిద్ర వస్తుంది నాకు. ఎందుకంటే ఏం ఆలోచన లేదు, ఏం టెన్షన్స్ లేవు. నేను టెన్షన్ ఫ్రీ మనిషిని. నాకు టెన్షన్సే ఉండయి. ఎప్పుడు నవ్వుకుంటుంటా, జాలికుంటా, ఎవరు వచ్చినా మంచిగా మాట్లాడుతూ అయిపోయాను. నాకు లోపల కపటం ఉండదు, ఈ కోపాలు ఉండయి, తాపాలు ఉండయి. అప్పుడే అది ఈగో లేదు, జెలసీ లేదు, ఏమి లేదు. సాఫ్ట్ కులా దిల్. వైట్ వేసుకున్నారో, వైట్ అండ్ వైట్ కులా దిల్. అయితే మల్లారెడ్డి గారిని ఇంతకాలం ఆ పాలమ్మినా పూలమ్మినా డైలాగ్ ఎంత ఫేమసో, ఎప్పుడు నవ్వుకుంటూ కనిపిస్తాడు, ఇంకొకరితో నవ్విస్తుంటారు, డాన్సులు చేస్తూ ఉంటారు, ఏదో కొంచెం ఆ లెవెల్ మెయింటైన్ చేయకుండా అందరితో కలిసిపోతారని ఫస్ట్ టైం మీ కళ్ళల్లో నీళ్లు చూస్తున్నా నేను. నీళ్ళు కావాలి, అట్లా ఆనంద బాష్పాలు అంటారు. ఆనంద బాష్పాలు ఫస్ట్ టైం, అది కూడా నీళ్ళ రూపంలో. నీళ్ళు అంటే నాకు ఏజ్ అయిపోయింది కదా, అప్పుడప్పుడు కళ్ళ ఆ లైట్ కూడా నీళ్ళు వస్తాయి నాకు. ఆ లైట్ కూడా వస్తాయి, ఆ లైట్ ఆనంద బాష్పాలు అవి. సో ఇప్పుడు మీరు ఏదైతే కలలు కన్నారో, మీరు ఏదైతే కావాలనుకున్నారో, దాన్ని సక్సెస్ చేయడానికి వెనకాల కొంతమంది ఉండాలి, ముందు ఉండాలి, పక్కలో ఉండాలి, మిమ్మల్ని నడిపించాలి, మీతో పాటు నడవాలి వాళ్ళు. మీరు అనుకున్నటువంటి విజయ తీరాలి. మీరు సక్సెస్ 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 అన్నారు కదా, అక్కడ దాకా తీసుకెళ్ళడానికి అందరూ కలిసి రావాలి కదా. కలిసి వస్తున్నారు. అట్లా టీం వర్క్ ఉండే మా దాంట్లో. ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు, ప్రిన్సిపల్స్ ఉన్నారు, టీం ఉంది కదా. ఇప్పుడు దేంట్లో అయినా అప్ అండ్ డౌన్స్ వస్తాయమ్మా కవిత. అప్ అండ్ డౌన్స్ రాందనేది కాదు, సాఫ్గా పోదు. అప్ అండ్ డౌన్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, టెన్షన్స్ వస్తాయి. అవన్నీ అధిగమించినప్పుడే కదా మనం సక్సెస్ అయ్యేది. అవును, అది అప్ అండ్ డౌన్స్ ప్రతి బిజినెస్లో ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి. మరి మీరు పెట్టుకునే ఇన్స్టిట్యూషన్స్లో వీటిల్లో కూడా కనిపించినాయా మీకు? ఉంటూనే ఉంటాయి కదా, చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి, నడుస్తూనే ఉంటుంది, అది సాల్వ్ అయిపోతూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. అది మామూలు, అది కామన్. అది లేక ఇంతమంది ఉన్నప్పుడు నీకు ఇప్పుడు ఒక చోటనేమో మీరు విద్యా సంస్థలు పెట్టిండ్రు, ఒక చోట రాజకీయాలు చేస్తున్నారు, ఇంకో చోట మళ్ళీ మీ పర్సనల్ ఇవన్నీ, ఆ తర్వాత పాలు పూలు ఇవన్నీ అనుకుంటూ పోతుంటే వీటన్నిటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తుండ్రు మీరు? నేను పాలు పూలు ఇప్పుడు అమ్మతలేను కదా, అమ్మట్లేరు, ఒకప్పుడు చేసిండ్రు కదా. అంతా విద్యా సంస్థలు, ప్రజలకు సేవ, అంతే. రెండే. ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు వీటిని? బ్యాలెన్స్ చేసేది ఏముంది, ఆ ప్రోగ్రామ్స్ అన్ని అటెండ్ అవుతాం, మళ్ళీ మధ్యాహ్నం సంధి ఇక్కడ వస్తాం, లంచ్ చేస్తాం, ఇలా మళ్ళీ ఇక్కడ 6:30 దాకా కూర్చుంటే కాలేజీలో, బస్ అంతే. ఇప్పుడు ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది, ఇంతకు మించి సుపీరియర్గా ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకుంటే డబ్బుల్ని ఒక లావిష్గా ఖర్చు పెట్టి ఒక రిచ్ అట్మాస్ఫియర్ కనిపించేట్టుగా ఉండేటువంటి యూనివర్సిటీలు వచ్చినాయి. డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీస్ అందరూ తెలుగు పిల్లల మీద ఫోకస్ పెట్టేటువంటి పరిస్థితి కూడా వచ్చింది కదా. కాంపిటీషన్ అనేది విపరీతంగా పెరిగింది కదా. ఇప్పుడు వై ఓన్లీ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్స్ అంటే మీరు ఏం చెప్తారు? చూడమ్మా, ఇది పోటీ ప్రపంచం. ఈ పోటీ ప్రపంచంలో ఎవరు ముందుంటే వాళ్ళే సక్సెస్ అవుతారు. నేనేదో మా తాత కాలేజీ ఉండే నేను నడిపిస్తున్నా 30 ఏళ్ళ సంది అంటే నడవరు, ఎవరు అడ్మిషన్స్ రారు. పోటీ ప్రపంచం తగ్గట్టు అడ్వాన్స్గా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అయితే నువ్వు సక్సెస్ అవుతావు. నువ్వు ఆడనే కూర్చున్నావు అనుకో, నువ్వు ఆడనే కూర్చుంటావు, లేవకుండా కూడా అవుతావు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ప్రపంచం అంతా ఏఐ వచ్చింది, మన దగ్గర కూడా ఏఐ వచ్చింది. ఏఐ వచ్చింది కానీ 20-25% మందికే తెలుసు, ఇంకా పూర్తిగా తెలియదు. దానికోసం అవగాహన లేదు, నాలెడ్జ్ లేదు. కానీ ప్రతిదీ ఏఐ కనిపిస్తుంది. ఇప్పుడు నీ సెల్ ఫోన్లో ఏఐ ఉన్నది,
ఇప్పుడు నా స్టూడెంట్స్కు నేనేంది ప్లాన్ చేస్తున్నా అంటే నా దగ్గర ప్రతి స్టూడెంట్ను ఒక ఏఐ మాదిరిగా తయారు చేయాలని చూస్తున్నా. ఏఐ అంటే ఏంది, వానికి డాటా ఫుల్ లోడ్ చేయాలి. అంటే జనరల్ నాలెడ్జ్ అనుకో, ఏదన్నా అనుకో. ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఏఐ కోసం. సామాన్యంగా ఎవరికి తెలియదు ఏఐ అంటే. నీకు కూడా తెలియదు, అది నాకు కూడా తెలుసు. నాకు కూడా తెలియదు, అది నీకు కూడా తెలుసు. కానీ ఏఐ అంటే ఏంది గుర్తా? నేను ఒక దాంట్లో చదివినా. ఇప్పుడు నేనున్నా 72 సంవత్సరాలు. నా ఏజ్ ఫీడ్ చెయ్యి. నేను రోజు ఏం తింటానో దాంట్లో ఫీడ్ చెయ్యి. ఏఐ ఫోన్లో ఉంది కదా మన ఏఐలో, అందులో ఫీడ్ చెయ్యి. మళ్ళీ రోజు నువ్వేం ఎక్సర్సైజ్ చేస్తున్నావు అది కూడా ఫీడ్ చెయ్యి. ఏం మందులు వేసుకుంటున్నావు అది కూడా ఫీడ్ చెయ్యి. నీ ఉన్నాయని కూడా డాక్టర్కి ఎట్లా చెప్తావో అన్నీ ఫీడ్ చేస్తే అది నీకు చనిపోయే డేట్ చెప్తుంది. అది దాన్నే ఏఐ అంటారు. అర్థమైందా? అన్నీ తెలుసు, అది అన్ని ప్రెడిక్షన్స్ అన్నీ అదే చేసి చెప్తుంటుంది. అంతే కదా, డాటా దాని దగ్గరికి ఇస్తే మొత్తం రిజల్ట్ అదే ఇచ్చేస్తుంది. ఇప్పుడు మొత్తం మా పిల్లలను ప్రతి ప్రపంచం తగ్గట్టుగా ఏఐ తయారు చేసి ఇడిచిపెడితే ప్రపంచాన్ని లీడ్ చేయగలుగుతాడు మన స్టూడెంట్స్. మన ప్రపంచాన్ని మనం ఇప్పుడు 8-9 ఏళ్ళ ముందు అడ్వాన్స్ ఉన్నదంటారు చూడు. మనం అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పుడు తీసుకురావాలి. నేను చేసే పనే అది. ఇప్పుడు ప్రపంచంలో పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు ఉన్నారు, ఉన్నారు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. 100,000 ఏళ్ళ సంది 1000 ఎకరాలలో ఉన్న యూనివర్సిటీస్. కానీ వాళ్ళతోటి పోటీ పడుతున్నా అంటే అది మామూలు విషయం కాదు. అది ఇలా ఈ హైదరాబాద్లోనే కాదు, నేను ఒక చిన్న స్కూల్ పెట్టి స్టార్ట్ చేసిన. ఇవాళ 3 యూనివర్సిటీలు ఇక్కడ నడిపిస్తున్నా తెలంగాణలో. హైదరాబాద్లో నేనే ఇప్పుడు ఇండియాలో నేనే నెంబర్ 1కి వచ్చిన. ఒకనాడు మణిపాల్ నెంబర్ 1 ఉండే, ఒకనాడు రామచంద్ర మణిపాల్ మెడికల్లో. ఇప్పుడు మెడికల్లో, పీజీలో, ఇంజనీరింగ్లో నేను 3 రంగాలలో నెంబర్ 1 వచ్చిన. అంటే ఎట్లా వచ్చినా చెప్పు. దాని వెనకాల కృషి, హోంవర్క్ ఉంది, హార్డ్ వర్క్ ఉంది, ప్లానింగ్ ఉంది. అవన్నీ ఉంటేనే కదా సక్సెస్ అవుతున్నాం. ఇవన్నీ ఉన్నాయి. పిల్లలు ఒట్టిగానే జాయిన్ కారు కదా, డబ్బులు కట్టి ఒట్టిగానే జాయిన్ కారు కదా. మరి తన మల్లారెడ్డి దాంట్లో అవును, దాని వెనుక ఎంత ఆలోచన చేస్తారు ఒక స్టూడెంటు, పేరెంటు. మన మల్లారెడ్డి దాని నాది ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడ చూసినా 3 లక్షలు 4 లక్షలు పర్ ఇయర్ ఫీజు ఉంటుంది. నా దగ్గర అట్లా ఉండదు. మ్యాక్సిమం 2 lakhs. దాంట్లో 50,000 మళ్ళీ మంచి మెరిట్ స్టూడెంట్స్కు 90% వస్తే 150 తీసుకుంటా. కామన్ పబ్లిక్కు, కామన్ పీపుల్కు, మిడిల్ క్లాస్కు మల్లారెడ్డి, నాణ్యతకు నమ్మకానికి మల్లారెడ్డి విద్యా సంస్థలు. అట్లా దాంట్లోనే సక్సెస్ అయినా. నేను నువ్వేదో పెద్ద డబ్బులు తీసుకొని పెద్ద దాంట్లో వేస్తే నీకు పెద్ద చదువులు చెప్పరాళ్ళు. అసలు నా దగ్గర ప్రతి క్లాస్ రూమ్ ఏసీ క్లాస్ రూమ్, ప్రతి బోర్డు డిజిటల్ బోర్డు, ప్రతి టీచర్ పర్ఫెక్ట్గా క్వాలిఫైడ్ టీచర్, ప్రతి క్లాస్ స్టూడెంట్ ల్యాప్టాప్తో ఉండాలి, యూనిఫామ్తో ఉండాలి, డిసిప్లిన్తో ఉండాలి. అది నా సక్సెస్. ఇప్పుడు మీరు చెప్పిండ్రే చాలా ఎక్కువ ఫీజులు తీసుకొని పెద్ద అట్మాస్ఫియర్ అంతంత పెద్ద పెద్ద బిల్డింగ్తో కావాల్సింది అనేది. ఇది మనం ఇంటర్వ్యూ స్టార్టింగ్లో మీరు ఒక మాట అన్నారు, 65% జనాభా మన దగ్గర ఉంది, మన మీదే మనం ఎంత సప్లై చేస్తామో మన నాలెడ్జ్, స్కిల్స్ వాళ్ళకి అవసరం అవుతాయి అనుకున్నప్పుడు మీకున్నటువంటి ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో ఎంతమంది ఎన్ని యూనివర్సిటీస్ వాళ్ళకి అవసరమైనటువంటి నాలెడ్జ్ని, సర్టిఫికేట్ని, స్కిల్స్ని ఇచ్చి బయటికి పంపిస్తున్నాయి అనుకుంటున్నారు మీరు? పంపిస్తున్నారు. కొందరు పాత సిస్టంలో పంపిస్తున్నారు, కొందరు ఇంకా పాత కొత్త కలిపి పంపిస్తున్నారు. మాలాంటి వాళ్ళు మొత్తం అడ్వాన్స్ టెక్నాలజీతో పంపిస్తున్నారు. అట్లా వస్తున్నారు, ఒకరికొకరు వస్తున్నారు. కొన్ని గవర్నమెంట్ కూడా సిలబస్ ఉంటుంది, వాళ్ళు అకాడమిక్ సిలబస్ ఉంటుంది, అకాడమిక్ ఇదంతా కరికులం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. దాని తగ్గట్టు కూడా ఆడ చేయవలసి వస్తుంది, నడిపించవలసి వస్తుంది. అట్లా మనం ఏం చేస్తున్నాం అంటే అడ్వాన్స్ టెక్నాలజీ తీసుకొని 2 నేను సింపుల్ వర్డ్లో చెప్తున్నా, నాకు తెలిసిన లాంగ్వేజ్లో. టెక్నాలజీ, స్కిల్ ప్రపంచంలో షార్టేజ్. ఆ 2 ఇక్కడ మన స్టూడెంట్కి ఫుల్ఫిల్ చేయి, వాడు దునియాని వెళ్తాడు, ప్రపంచాన్ని దున్నేస్తాడు. ఎక్కడ పోయినా మల్లారెడ్డి స్టూడెంట్ ఇడిచిపెట్టు, వాడు ఎక్కడ ఏ కారణంలో క్వశ్చన్ అడుగు, ఏది అడుగు, ఏ జాబ్ అయినా మనకు వచ్చేస్తుంది. అవి 2 కంప్లీట్ చేసి ఇడిచిపెట్టేసే స్టూడెంట్స్కి. అంతే. పొద్దున్న దాకా నువ్వు మ్యాథ్స్ చెప్పుకుంటా, ఫిజిక్స్ చెప్పుకుంటా, కెమిస్ట్రీ చెప్పుకుంటా, ఫస్ట్ ఇయర్లో వాడిని పొద్దు ఉడగొట్టుకుంటా, అది పెట్టుకుంటా, పండుగలకు పబ్బాలకు దింపుకుంటా పోతే కాదు. Day 1 నుంచి కొట్టాలి. కర్డ్, పైథాన్,
జావా బస్ ఇవన్నీ డీకోడ్ కొడుతూనే ఉండవన్నీ బస్. ఎంత మనం రోజు ఎక్సర్సైజ్ చేస్తే ఎట్లయితుంది? ఒక వారం చేసినామనుకో చేతులన్నీ నొప్పిలేస్తాయి. ఒక నెల చేసినామనుకో ఫ్రీ అయిపోతాయి. ఒక 6 నెలలు చేసినామనుకో ఫ్రీ అయిపోతాం. స్టూడెంట్ని అట్లా ఫ్రీ చేసి ఇచ్చిపెట్టాం. రోజు 5-6 గంటలు వాడిని ల్యాప్టాప్ మీద పెట్టు, పాత క్వశ్చన్ అంతా రిపీట్ చేయి. 10th క్లాస్కి ఎట్లా రుబ్బుతాం? అవును. చెప్పిందే చెప్పి అట్లా ల్యాప్టాప్లో కూడా క్వశ్చన్ బ్యాంక్ కూడా అట్లా మల్టీనేషనల్ క్వశ్చన్ బ్యాంక్ అంతా రుబ్బితే వాడు సక్సెస్ అవుతాడు. మైండ్ అంతా వేరే దృష్టి ఉండొద్దు వానికి. అందులోనే ఇప్పుడు ప్రపంచం అంతా న్యూ కాన్సెప్ట్, న్యూ ప్లానింగ్, న్యూ థింకింగ్, న్యూ ఐడియాస్. ప్రతిదీ కొత్తది వస్తేనే నువ్వు సక్సెస్ అవుతావు. అవును. జపాన్ అమెరికాలో ఏముందాడా? రోజు కొత్తది ఆలోచన చేసి నువ్వు టెక్నాలజీ, నువ్వు సైంటిస్టులు వాళ్ళు తీసుకొచ్చే కదా, కొత్తదనం తీసుకొస్తేనే కదా సక్సెస్ అవుతారు. మన తాను ఇంకా పాత చింతపండు లెక్కనే నడిపిస్తున్నారు అంతా, ఇంకా ఏళ్ళ నాడిది అంతా.